హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. ఈ లారీ మొత్తం కాలిపోయింది. అరే అరే యార్, నాకు అసలు ఈ కెమెరాస్ ఆఫ్ చేయబుద్దే అవ్వట్లేదు నిజంగా. చలో బ్రో, వీఆర్ ఇన్ లే. నైస్. సో ఎన్నో రోజుల డ్రీమ్. హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయిశ్రం మల్యాల. అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నా. నేనైతే మస్తున్నా అండ్ ఎంజాయ్ చేస్తున్నా నా ట్రిప్ని మాత్రం, బైక్ ట్రిప్ని. సో బేసిక్గా ప్రజెంట్ మనము శ్రీనగర్ నుంచి లేక్ వెళ్ళే రూట్లో లామయూరు అనే ప్లేస్లో ఉన్నాము. నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసాము. ఇవాళ ఇక్కడ నుంచి లేక్ వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి లేక్కి జస్ట్ 123 కిలోమీటర్స్. మనకు నాట్ మోర్ దాన్ 3 hours ఇట్ షుడ్ టేక్, అంతే. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక టిబెటియన్ మానిస్ట్రీ ఉంటుంది, చాలా ఫేమస్ మానిస్ట్రీ. సో టిబెట్ వాళ్ళకి మానిస్ట్రీస్ అని ఉంటాయి, మన టెంపుల్స్, చర్చెస్ క్రిస్టియన్స్కి అండ్ మసీద్స్ ముస్లిమ్స్కి, గురుద్వారా సిక్స్కి వెళ్ళాను. టిబెట్ వాళ్ళకి మానిస్ట్రీస్. సో ఆ మానిస్ట్రీ అయితే ఇక్కడ ఉంటుంది ఒకటి, లామయూరు మానిస్ట్రీ అని. సో మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ దాన్ని చూసేసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి బయటికి వచ్చేసి డైరెక్ట్ లేక్కి స్టార్ట్ అయిపోదాం. సో లగేజ్ అయితే ఆల్ సెట్. సో లగేజ్ అయితే రెడీ చేస్తా, మొత్తం అన్నీ ప్యాక్ చేస్తా. ఇంకా బైక్ మీద ఫిట్ చేసేసుకొని ఇంజన్ వార్మప్ చేస్తే మనం ఇంకా రెడీ టు గో. సో నేను కూడా రైడింగ్ ప్యాంట్ వేసేసుకున్నా, షూ ఒకటి వేసుకోవాలి. జాకెట్ ఇక్కడ ఉందన్నమాట, నైట్ కొంచెం క్లీన్ చేసిన జాకెట్ని. షూస్ కూడా ఘోరంగా అయిపోయినాయి, షూస్ని కూడా కొంచెం క్లీన్ చేసి అక్కడ పెట్టా. చలో ఇంకా ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోదాం. లగేజ్ మౌంటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి జాకెట్ అండ్ హెల్మెట్ వేసేసుకొని షూస్ వేసేసుకొని వస్తే వెళ్ళిపోవడమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో అక్కడ పైన ఉంది మానిస్ట్రీ. సో బేసిక్గా మన ఇంట్లలో ఎట్లయితే జామ చెట్లు, పోమగ్రానైట్ చెట్లు పెంచుకుంటామో ఇక్కడ కామన్గా ఈ పియర్స్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అదే కాకుండా జస్ట్ సీ, లుక్ ఎట్ దిస్ గ్రీన్ యాపిల్. సో యాపిల్ చెట్టు అన్నమాట ఇది. చలో వెల్కమ్ గెస్ట్ హౌస్ అంట ఇది. లామయూరులో మెయిన్ రోడ్ మీదనే ఉంది, లేక్ వెళ్ళే రూట్లో. కొంచెం కిందికి దిగాలి. సో రూమ్కి 600 తీసుకున్నాడు అండ్ ఫుడ్కి అరౌండ్ 1800 అంటే 900 పడ్డది. ఫుడ్కి అరౌండ్ 900 డివైడ్ 160 రూపీస్ ఎంత పడ్డట్టు ఉంది నైట్ పర్ హెడ్. నైస్. చలో మానిస్ట్రీకి వెళ్ళిపోదాం. లొకేషన్ పెట్టాం, 1.3 కిలోమీటర్స్ ఉంది అంతే. సో అన్న వాళ్ళు రెడీ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో మనం లేక్ కోసం యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. నిన్న మనం వచ్చింది ఇట్లా రైట్ సైడ్ నుంచే, బట్ ఏంటంటే మానిస్ట్రీ కోసం మనం ఏంటంటే మళ్ళీ పైకి వెళ్తున్నాం. చూడొచ్చు అసలు నైట్ అసలు ఏం కనిపించలే, కానీ నైట్ సంపుకుండా వచ్చాం. అక్కడ ఎక్కడి నుంచో పైనుంచి దిక్కుంటూ కిందికి వచ్చాం. నైస్. చలో అందరు వచ్చారు, లెట్స్ గో టు ద మానిస్ట్రీ, లామయూరు మానిస్ట్రీ. అన్ని హెయిర్ పిన్ పెయింట్స్ మళ్ళా మొత్తం ఇట్లా చూడండి. ఇప్పుడు ఇక్కడ నైట్ అయితే అసలు మజా వచ్చింది. నైట్ కొంచెం చీకటి పడ్డా ఇంకా వ్లాగ్ చేయడం ఆపేసా. నైస్. మార్నింగ్ ఇక్కడ డ్రోన్ షాట్స్ తీసా, ఒకసారి అవి కూడా యాడ్ చేస్తా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అసలు క్రేజీ ఉంది సిటీ అయితే, మొత్తం ఇట్లే ఉంది సిటీ అంతా. అంటే కొండ మీదనే పైనుంచి కింద దాకా ఇల్లులు కట్టుకుంటూ ఉన్నాయి అండ్ ఈ రోడ్ ఉంది అంతే. ఇందులోకి వెళ్ళిపోవాలి మనం.
ఇది మానిస్ట్రీకి వెళ్ళే రూట్. రైట్, వచ్చేసారు. ఇంకా మనం ఎక్కిచ్చేద్దాం. మొత్తం స్టీప్ కర్వ్స్ ఉన్నాయి చూడండి, అసలు మొత్తం ఇట్లా పైకి. మా ఈ పైకి కార్లు ఎట్లా ఎక్కిస్తున్నారో, ఎట్లా దించుతున్నారో, క్రేజీ. సో నాకు తెలిసి ఈ పాయింట్ కంటే ముందుకు వెళ్ళలేము. సో బైక్ ఇక్కడే పార్క్ చేసుకోవడం బెటర్. మానిస్ట్రీ దగ్గరికి అయితే వచ్చాం, అట్లుంది రోడ్. సో వెళ్ళిపోదాం ఒకసారి లోపలికి. అండ్ జస్ట్ సీ దిస్ ఈజ్ లామయూరు సిటీ. మీరు డ్రోన్ షాట్లో చూసే ఉంటారు ఆల్రెడీ. నేను క్లియర్గా చూపించాను మొత్తం సిటీని. అసలు బాగుండే, క్రేజీ ఉండే. సో జస్ట్ ఇప్పుడే అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయింది అనమాట. సో వీ టుక్ పార్ట్ ఇన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఇండిపెండెన్స్ డే రోజు సో ఇలాంటి ఛాన్స్ దొరకడం లైక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, రైట్? సో వీ గాట్ ఇట్. ఇండిపెండెన్స్ డే రోజు వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లాగ్ హోస్టింగ్. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. సో దీన్నే మూన్ ల్యాండ్ అంటారు బేసిక్గా. సో ఈ ల్యాండ్ ఉందా, ఇది ఇక్కడ చూడండి, మొత్తం ఇది ఎట్లా చూడండి, మూన్ ల్యాండ్. బాయ్ బాయ్ టు లామయూరు మానిస్ట్రీ. మీట్ యూ నెక్స్ట్ టైమ్. సో వీఆర్ ఆన్ ద వే టు లే రైట్ నౌ. మనకు జస్ట్ 123 కిలోమీటర్స్ ఉంది అంతే. సో నైట్ ఇక్కడ అడిగాం ఫస్ట్, ఇక్కడ ఒకటే రూమ్ ఉందన్నారు. సో అందుకే ఇంకా కిందికి వెళ్ళాము. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ కూడా రూమ్స్ లేవన్నారు, మొత్తం బుక్డ్ అన్నారు. నైట్ అంకుల్ ఇక్కడ కలిసాడు, రూమ్ కావాలన్నాడు. అవునంటే ఖతం అంకుల్ ఆనందం చూడాలి. ఉరికిండు మొత్తం, ఉరికి రూమ్ చూపించేశాడు. ఇదే వెల్కమ్ గెస్ట్ హౌస్. ఈ లారీ మొత్తం కాలిపోయింది, పెట్రోల్ లారీ అది. దానికి నామరూపాలు లేకుండా అయిపోయింది, మొత్తం కాలిపోయింది. మనం అటు చూడొద్దు, మనం స్ట్రైట్ చూడాలి. ఫీల్ ద కౌస్, డోంట్ హగ్ దెమ్ అంట. అరే బ్రో, కోడ్స్ ఆర్ సో ఇన్నోవేటివ్. అసలు ఎవరు రాశారు ఏమో తెలియదు కానీ 100 out of 100 మార్క్స్ వేసేయచ్చు. అండ్ సీ దిస్, లుక్ ఎట్ దిస్. ఇదే నేను చెప్పింది. దిస్ ఈస్ కాల్డ్ మూన్ ల్యాండ్. ఎర్త్ మీద మూన్ ల్యాండ్. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఒక్కొక్క టర్న్కి ఒక్కొక్క ల్యాండ్స్కేప్ బ్రో. నేను ఏం చెప్పాలి మీకు, ఏం చూపించాలి? నాకు ప్రతి ఒక్కటి మీకు వీడియోలో రికార్డ్ చేసి చూపించాలని ఉంది. ఎందుకంటే చూడండి, అసలు ఇది మొత్తం వల్ల డిఫరెంట్ కలర్ ఉంది. సో ఈ రోడ్ మనకు మేకప్ మ్యాన్ అనమాట. ఒకవేళ నువ్వు వైజర్ ఓపెన్ చేసి పెట్టావనుకో, ఆ దుమ్ము అంతా నీ ముఖం మీద మేకప్ లెక్క ఫామ్ అయిపోద్ది. ఒక ½ కిలో మేకప్ ఇస్తుంది. అమ్మ దీనమ్మమ్మ. కింది వరకు వెళ్తాం ఇప్పుడు మనం ఇదే రోడ్తో. నాకు కింద రోడ్ కనిపించింది. నాకు విక్రమార్కుడు సీన్లో కొండలు ఉంటాయి కదా, అటు ఇటు కొండలు ఉంటాయి, మధ్యలో లైక్ అక్కడ ఉరుకుతూ ఉంటారు, ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అట్లా ఉంది, అంటే దానికంటే పెద్దగా ఉంది అనుకోండి. బట్ అది కొంచెం అట్లా గుర్తొస్తుంది. ఆ పైన అంత హైట్లో కొండలు, ఈ కింద రోడ్డు, మధ్యలో ఆ పక్కకి రివరు. అమ్మా, ఇన్స్టా 360 కూడా ఆన్ చేసా, కుదిరితే మనం మంచి వీడియోస్ రికార్డ్ చేద్దామని. సో అంటే రికార్డ్ చేసి పెట్టేసా, ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలన్నమాట మంచి షార్ట్స్ వచ్చినా లేదా. అరే యార్, నాకు అసలు ఈ కెమెరాస్ ఆఫ్ చేయబుద్దే అవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే. ఇది చూడండి అసలు ఎట్లుందంటే, అమ్మా. షూటింగ్ రాక్స్ అంటారు వీటిని, ఎందుకంటే ఇట్లా డైరెక్ట్ రోడ్ మీదకి ఉన్నాయి కదా. సో లారీ వాళ్ళు ఎవరైనా మొత్తం అటు ఎడ్జ్కి వెళ్ళిపోయారు అనుకో, తాకిపోతుంది డైరెక్ట్ వాళ్ళ లారీ అక్కడ. సో మనము ఆర్మీ అంబులెన్స్ని క్రాస్ చేసేద్దాం. ఆపోజిట్లో అయితే ఏం రావట్లేదు. థమ్స్అప్ ఇచ్చేసాకి. నైస్. అరే ఈ రాక్స్ ఉంటాయి ఈ టర్నింగ్స్ మీద. ఎగ్జాక్ట్గా రాక్ ఉందనుకోండి, బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు ఈ వ్యాలీ చూడండి, అబ్బా.
మీకు వీడియోలో చూస్తే మేబీ ఏంటి వీడు ఇంత ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాడు అని అనిపిస్తుందేమో, అంటే ఉన్నదానికంటే ఎక్కువ అతిశయోక్తి అలంకారం అంటారు కదా, అట్లా చెప్తున్నా అనుకుంటారేమో. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉండి మీరు నడిపిస్తే తెలుస్తుంది. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ ప్లేస్. చూడండి ఒకసారి పైకి చూడండి ఒకసారి పైకి. అమ్మా ఇదంతా కూడా నేషనల్ హైవే నెంబర్ 1. సో మనము శ్రీనగర్ వరకు NH44 మీద వచ్చినాం గురుగావ్ నుంచి, అంటే ఢిల్లీ నుంచి. అండ్ శ్రీనగర్ నుంచి ఇటు లేహ్ లదాఖ్ అంతా కూడా NH1 నేషనల్ హైవే నెంబర్ 1 బ్రిడ్జ్, 1 వెహికల్ ఎట్ ఏ టైమ్. సో పెద్ద వెహికల్స్ ఏమున్నా కూడా అన్నీ ఒకసారి పోతుంది దీని మీద. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ముందు చిన్న బ్రిడ్జ్ ఉండే, ఇప్పుడు ఇట్లా పెద్ద బ్రిడ్జ్ అయిపోయింది అనమాట. చాలా చేంజ్ చేశారు యాక్చువల్గా. అలాంటి బ్రిడ్జెస్ ఉంటే ఇంకా చాలా డిఫరెంట్ ఉండదు ఎక్స్పీరియన్స్. సో చూడొచ్చు రూట్ పక్క ముందట ఉండే అనమాట బేసిక్గా. లే 97 కిలోమీటర్స్. సో ఇక్కడ ఆపుతారు, పోలీస్ చెక్ పోస్ట్ కలిసి డీటెయిల్స్ నోట్ చేయాలనుకుంటా. ఇందాక చెక్ పోస్ట్ దగ్గర ఆపారు కదా, జస్ట్ మన బైక్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్, ఎంతమంది ఉన్నారు బైక్ మీద, అంతే, డన్. ఇంకేం డీటెయిల్స్ అడగరు. సో అది ఏంటంటే జస్ట్ ఎన్ని బైక్స్ పోయినాయి, ఎవరెవరు వెళ్ళారు. సో ఇక్కడ పిల్లలు ఉన్నారు. హాయ్, చాక్లెట్ चाहिए? बाय. हाँ फौजी, ओके ओके ओके. సో చాక్లెట్స్ ఇద్దామని ఆపితే ఈ ఇంజన్ అప్పుడు ఏంటంటే కూల్. బై ద వే మర్చిపోయా, ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా. సో వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 78th ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. ఇది ఈ ఊరి పేరు వచ్చేసి కల్సి. కొంచెం పెద్దగానే ఉంది ఊరు ఇది. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. కల్సి. చలో సార్, హ్యావ్ ఎ సేఫ్ రైడ్. సో బేసిక్గా మీకు ముందట కేరళ బైక్స్ కనిపిస్తాయి, చూపిస్తా ఒక నిమిషం. చలో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కేరళ బైక్స్, ఈ 3 బైక్స్. సో ఈ బైక్స్ మీద వచ్చిన 5-6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి ఏజ్ పక్కా 60+ ఉంటుంది. సో జస్ట్ థింక్, 60+ ఏజ్లో దే ఆర్ డూయింగ్ దిస్. సో జస్ట్ బ్రోయింగ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మనం ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, జస్ట్ అది చేయడానికి మనకు ధైర్యం ఉండాలి అంతే. అండ్ మీరు కూడా రండి ఇక్కడికి, ఎక్స్పీరియన్స్ చేయండి ఇదంతా. ఇట్స్ ఆల్ డిఫరెంట్. నేను చెప్పా కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ద జర్నీ రాదర్ దాన్ ద డెస్టినేషన్. ఇక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది కల్సీలో. సో పెట్రోల్ బంక్స్ అయితే చాలా ఉన్నాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి లే వరకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పెట్రోల్ విషయంలో. మేబీ ఏమైనా ప్రాబ్లం ఉంటే లే తర్వాత మీరు ముందుకు వెళ్ళిన కొద్దీ పెట్రోల్ బంక్స్ కౌంట్ అయితే తగ్గిపోతుందని నేను అనుకుంటున్నా, అంతే. చలో ఐల్ మీట్ యూ. ఆర్మీ వాళ్ళు ఆపుతున్నారు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వల్ల అనుకుంటా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. నైస్. ఈ ఘట్టం కూడా పూర్తయింది. థ్యాంక్ యూ సార్.
ఏమన్నా ఫీల్ ఉందారా బాబోయ్. ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జస్ట్ సెల్యూట్ టు దిస్ ఇండియన్ ఆర్మీ. ఐఎమ్ సేయింగ్ నో, అసలు ఇండియన్ ఆర్మీ is the best thing which one nation can have. Happy, I'm happy actually. Independence Day celebration with the army people. Just see this route. తను అడుగు అడుగుతానే సాగింది. मैं तो गाना सुन रहे अच्छा से. నిమ్ము అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో నిన్న చెప్పా కదా, నిమ్ములో అయితే ఖచ్చితంగా ఉంటుంది పెట్రోల్ బంక్, అది ఐడియా ఉంది ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇంకా మనకు ఒక 35 కిలోమీటర్స్లో అయితే లే ఉంది అనమాట. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఆన్ ద వేలో మనకు ఒకటి పత్తర్ సాహిబ్, ఒకటి గురుద్వారా ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ హిల్. సో అవి చూసేసుకొని వెళ్ళిపోతే లైక్ సింపుల్. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే, ఏ సర్వీస్ రిమైండర్ వెళ్ళిపో 12:52 1 అవుతుంది అంతే. 2 లోపు వీ క్యాన్ బీ ఇన్ లే. మజా వస్తుంది యాక్చువల్గా. రోడ్లో సాంగ్స్ పెట్టుకున్న కొంతసేపు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్ అయితే. జల్ జీవన్ మిషన్. ఇందాకనే పెద్ద ఆర్మీ బేస్ క్యాంప్ అయితే వెళ్ళిపోయింది, అస్సలు రికార్డ్ చేయలే అక్కడ. నిమ్ము ఎంటర్ అయ్యే దగ్గర బేసిక్గా ఎంత పెద్దగా ఉంది తెలుసా, క్రేజీ పెద్దగా ఉంది, మస్తు పెద్దగా ఉంది యాక్చువల్లీ. చాలా కంటిజెంట్స్ ఉంటాయేమో అక్కడ. కింద రూట్ కనిపిస్తుందా, అక్కడనే డైవర్షన్ ఉండే, ఆ రూట్తో తీసుకొని వెళ్తే అటు నుంచి అదంతా జాన్స్కార్ వెళ్ళే రూట్ అనమాట, జాన్స్కార్ వ్యాలీ. సో అది కూడా క్రేజీ ఉంటుంది, ఎప్పుడైనా తర్వాత చేయొచ్చు. సో ఆన్ ద వే టు లే ఇదే అనమాట సంగం పాయింట్. సో మనమైతే ప్రజెంట్ సంగం పాయింట్ దగ్గర ఉన్నాం. మీకు ఇందాక జాన్స్కార్ రూట్ చూపించే కదా, అటు సైడ్ ఉన్న నుంచి వచ్చే రివర్ ఉంది కదా, అటు సైడ్ రైట్ సైడ్, అది వచ్చేసి జాన్స్కార్ రివర్ అనమాట. ఈ లెఫ్ట్లో ఉంది చూడండి, అది ఇండస్ రివర్. ఈ 2 రివర్స్ కలిసి ఇక్కడ నుంచి ముందుకెళ్తాయి అనమాట. సో అందుకే దీన్ని సంగం పాయింట్ అని చెప్పేసి అంటారు. అండ్ మీరు అక్కడ 2 రివర్స్ కలిసే డిఫరెన్స్ చూడొచ్చు, అది డెన్సిటీ డిఫరెన్స్ వల్ల అట్లా కనిపిస్తుంది అనమాట. సో సమ్హౌ ఈ వాయిస్ రికార్డ్ కాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎయిదర్ పత్తర్ సాహిబ్ గురుద్వారా ఆర్ మ్యాగ్నెటిక్ హిల్, ఏది ముందు వస్తుంది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మోస్ట్లీ పత్తర్ సాహిబ్ రావచ్చు అనుకుంటున్నాను అయితే. ఇదే అనమాట మ్యాగ్నెటిక్ హిల్. సో మనకు పత్తర్ సాహిబ్ కంటే ముందు కూడా లైక్ మ్యాగ్నెటిక్ హిల్ అయితే వచ్చేసింది అనమాట. సో అక్కడ ఒక లైన్ ఉంటుంది, ఎక్కడో ఇక్కడెక్కడో ట్రై ఫ్రమ్ హియర్ అని చెప్పేసి. మనం బండి మొత్తం ఆఫ్ చేసి వితౌట్ ఎనీ గేర్, వితౌట్ ఎనీ ఇంజన్ అక్కడ పెట్టేసినా అది గుగ్గుని వెళ్ళిపోద్ది అనమాట. అట్లా అంటే ఇట్ విల్ అట్రాక్ట్ యూ. సో లెట్స్ ట్రై దట్ ఇఫ్ పాసిబుల్. అది ఎక్కడి నుంచి ట్రై చేయాలో నాకు అర్థం కావట్లే. మ్యాగ్నెటిక్ హిల్ది అది ట్రై చేద్దాం అనుకుంటే ఏమైపోయిందంటే అసలు అక్కడ ఎక్కడ మార్క్ లేదు, ఎక్కడి నుంచి ట్రై చేయాలి ఏంది అని చెప్పేసి. సో ఎవరు ట్రై కూడా చేయట్లేదు. సో ఏమో ఇంకా అందుకే ఇంకా వెళ్ళొచ్చేసేస్తున్నాం అక్కడ నుంచి. సో ఇంకా మనకు అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు లే 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 లే. సో ఇదే అనమాట పత్తర్ సాహిబ్ గురుద్వారా. సో బేసిక్గా 6కి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేస్ ఫర్ కైండ్ ఆఫ్ వర్షిప్ ప్లేస్. సో చూద్దాం, ఆగుదామా వద్దా అనేది డిసైడ్ చేద్దాం. లెట్స్ గో, నాట్ అన్ ఇష్యూ. లే ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ వీళ్ళు కూడా 20 రూపీస్ తీసుకున్నారు బైక్కి, ఒక్కో బైక్కి 20 రూపీస్. లే మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటా. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లే వెల్కమ్స్ యూ టు లే యూటీ లదాఖ్.
వెల్కమ్ టు లే బోర్డు వచ్చేసింది. సో వీఆర్ ఇన్ లే అఫీషియల్లీ. చలో బ్రో, వీఆర్ ఇన్ లే. నైస్. సో ఎన్నో రోజుల డ్రీమ్ ఫైనల్లీ ఆన్ మై ఓన్ బైక్, ఓన్ మై బైక్ ఏంటబ్బా, ఆన్ మై బైక్. నా బైక్ మీద నేను లే వరకు వచ్చేసా. సో ఇప్పుడు మొదలవుద్దమ్మా అస్సలైన అడ్వెంచర్. సో లే లదాఖ్ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేసేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇంకా టైం ఉందిలేండి. కోర్స్ ఒక 10 days పడుతుంది మొత్తం అంతా అయిపోవాలంటే. బట్ యా, వీ హ్యావ్ డన్ ఇట్. ఇక్కడ వరకు అయితే సేఫ్ వచ్చేసాం. సో ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. ఇంకెక్కువ ఏం మాటలు రావట్లే. ఓలే సిటీ ఎంటర్ అయిపోయాం. సో ఈ లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందంట. ఎయిర్పోర్ట్ కూడా ఉందంట కాదు, ఉంది. సో లే ఎయిర్పోర్ట్ దగ్గరే, సిటీకి 2 kilometers దూరంలో ఉంటుంది అంతే. అసలు అమ్మా ఎంత ఆర్మీ బేస్ క్యాంప్, డిఫెన్స్ ల్యాండే. ఎంత పెద్దగా ఉంది తెలుసా, మొత్తం ఎయిర్ ఫోర్స్, మిలిటరీ అన్నీ ఉన్నాయి. బార్డర్ రోడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ విజయక్ ఇన్ సర్వీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ లదాఖ్. ఓహో, ఇంకో ఇదే ఎయిర్పోర్ట్. సో ఇదంతా కూడా లే సిటీ అన్నమాట. సో మన హోటల్కి అయితే వెళ్తున్నాం. విరూపన్నకి తెలిసిన హోటల్ ఉందంట, డైరెక్ట్ అక్కడే బుక్ చేశారు రూమ్స్ కూడా. సో అక్కడికి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. చలో ఇది అనుకుంటా హోటల్. నైస్. ఖాయుల్ ఇదే అనుకుంటా, న్యూ ఖాయుల్ ఓల్డ్ రోడ్ లే. నైస్. हो गया. 2 hours later. లగేజ్ అంతా తీసేసి బైక్ నడిపిస్తూ ఉందిరా చారి. అరే ఎంత బాగుంది ఏంద్రా బైక్, డింగ్ డింగ్ డింగ్. సో లేలో వచ్చేసాము, లగేజ్ రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి వచ్చాము. సో అన్న ఇక్కడ దమ్ బిర్యానీ బాగుంటుందని చెప్పాడు. సో తినేద్దాం ఇంకా. ఇక్కడికి దగ్గరే, మనకి ఎక్కువ దూరం అయితే లేదు. నేనైతే కోల్కతా బిర్యానీ ఆర్డర్ చేశాను. సో వీళ్ళు ట్రై చేయమని. సో అది హైదరాబాద్ బిర్యానీ, ఇది కోల్కతా బిర్యానీ. సో ట్రై చేద్దాం. సో చాలా హైప్ ఇచ్చారన్నమాట కోల్కతా బిర్యానీ గురించి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా ఉందో చెప్తా. ఓకే, సో కోల్కతా బిర్యానీలో ఏంటంటే ఆలు ఉంటుంది, ఎగ్ ఉంటుంది, అండ్ చికెన్ పీస్. ఇది హైదరాబాద్ బిర్యానీ అనమాట. టేస్ట్ చేయడానికి వచ్చా తీసుకున్నాం. సో లెట్స్ ట్రై కోల్కతా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అయితే హైదరాబాద్ బిర్యానీ లెక్కైతే లేదు, అది దమ్ కాదు, పులావ్లోకి చేస్తాడు. కోల్కతా బిర్యానీ ఇట్లా ఉండదంట, బట్ స్టిల్ ఐఎమ్ లైకింగ్ ఇట్. గుడ్ డిఫరెన్స్, కొంచెం డిఫరెంట్ టేస్ట్. ఆలు, ఎగ్, చికెన్ అయితే చేసేసా. లంచ్ చేసేసి హ్యావ్ ఏ సేఫ్ రైడ్. తెలుగు వాళ్ళే, ఆల్ ద బెస్ట్. రైట్. సో కరీంనగర్ అంట ఈ బైక్, అంటే ఇద్దరు ఉన్నారు కదా, జెంట్స్ అండ్ లేడీస్. సో వాళ్ళది కరీంనగర్ అంట. సో పక్కతను ఇంకో డామినర్ ఉంది కదా, 2 డామినర్సే. ఒకటి గ్రీన్ డామినర్, ఆ గ్రీన్ డామినర్ వచ్చేసి హైదరాబాద్. సో ఇంకా అయిపోయింది. కోల్కతా బిర్యానీ ట్రై చేస్తా. ఓకే, బాగానే ఉంది. ఆ రెస్టారెంట్లో హైదరాబాద్ బిర్యానీ కంటే కోల్కతా బిర్యానీ కొంచెం బెటర్ ఉంది యాక్చువల్లీ. పోయి వండుకుందాం ఇంకా కొంచెం పడుకుంటే, లైక్ ఐల్ బి ఆల్ రైట్.
మీకు తెలుసు కదా, మనం మధ్యాహ్నం 2 o'clockకి లేక్ అయితే రీచ్ అయిపోయినాం. సో 2కి రీచ్ అయిపోయాక రూమ్ చెక్ ఇన్ అయిపోయి లగేజ్ అంతా పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి లంచ్ చేసి వచ్చాక ఏంటంటే మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయా అనమాట. ఒక 1.5 hour ప్రాపర్ స్లీప్లోకి వెళ్ళిపోయా. అండ్ నిద్ర లేచి కొంచెం అలా బయటకు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేసా. దాని తర్వాత వచ్చి ఏం చేసా అంటే అన్నీ మన ఐటమ్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టేసా అనమాట. డ్రోన్, Insta360, GoPro, ఇంటర్కామ్ అన్నీ కూడా ఛార్జింగ్ పెట్టేసి అందులో ఉన్న డేటా అంతా కూడా ల్యాప్టాప్లో కాపీ చేసేసుకున్నా. అండ్ దాని తర్వాత వెళ్ళి డిన్నర్ చేసి వచ్చినాక వెంటనే నేను చేసిన నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే పర్మిట్. సో బేసిక్గా ఒకప్పుడు పర్మిట్ ఎలా ఉండేదంటే ఇక్కడికి వచ్చినాక ఆఫ్లైన్లో DC ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏజెంట్ త్రూ చేయించుకునే వాళ్ళు పర్మిట్స్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది, ఆఫ్లైన్ కూడా అవుతుందో లేదో తెలియదు, బట్ ఆన్లైన్ అయితే పక్కా ఉంది. ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి LAHDC లే పర్మిట్ ఇక్కడ ఉంది .in. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మీ నేము, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ జర్నీ, డేట్స్ ఇచ్చేసి మీరు ఎన్ని రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమేమి ప్లేసెస్ అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఫీజు కట్టాలి. సో నేను కట్టేసాను అనమాట, నాకు మా తమ్ముడికి. ఇందులో గ్రూప్ బుకింగ్ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటుంది. మీరు సోలో అయితే ఇండివిజువల్, మీతో పాటు ఎవరైనా ఉంటే గ్రూప్ చేసేసుకోండి. ఎందుకంటే సపరేట్గా ఎవరిది వాళ్ళకి చేయడం కంటే కష్టం కదా. సో ఒకటేసారి అందరిది ఒకటే దానిలో ఉందనుకోండి, సో చూపించడానికి కూడా ఈజీ ఉంటుంది. ఒకటి చూపిస్తే అయిపోతుంది, ఇద్దరు కలిపి. మళ్ళీ 2 సపరేట్ చూపించాలంటే ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. సో యా, నేను మా తమ్ముడిది 2 యాడ్ చేసేసి పే చేసా. అమౌంట్ వచ్చేసి 800 రూపీస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫీ, వైల్డ్ లైఫ్ ఫీ వచ్చేసి 360. సో టోటల్ 1160 రూపీస్ అయింది నాకు మా తమ్ముడికి పర్మిట్ కలిపి. సో మీకు లే వరకు రావడానికి అసలు ఎలాంటి పర్మిట్ అవసరం లేదు. లే నుంచి ముందుకు వెళ్ళాలంటే అంటే నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ సో మొరీరీ, సియాచిన్ బేస్ పాయింట్ అండ్ హాన్లే, ఉమ్లింగ్లా ఇలాంటి అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మీకైతే ఖచ్చితంగా పర్మిట్ కావాలి. పర్మిట్ లేకపోతే మాత్రం అస్సలు అలో చేయరు. సో అదనమాట సంగతి. సో పర్మిట్ అయితే తీసేసుకున్నా. నౌ వీఆర్ ఆల్ రైట్. ఓకే, చలో గైస్, అదనమాట ఈ వీడియో ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. సో నెక్స్ట్ వ్లాగ్స్లో లే ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది, దాని తర్వాత యాక్చువల్ మజా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో యా, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇక్కడ నుంచి ట్రిప్కి. ఇక్కడ వరకు కూడా చాలా బాగా అనిపించింది, అండ్ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో యా, ఈ వీడియోకి మాత్రం ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై. జై హింద్. అండ్ మళ్ళీ ఒకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్ whoever is watching this video, and please convey my wishes to each one of your friends and family as well. Thank you so much. Bye.